నీ ప్రతీకార జ్వాల చివరికి ఆ పసివాడి ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది. చూశావా? నేనింత దారుణం జరుగుతుందని అనుకోలేదు చిన్న. ఆ తల్లి గుండె ఎంత తల్లడిల్లుతుందో ఇప్పుడైనా గ్రహించావా? ఆడదానికి సహజమైన క్షమ అనురాగాల్ని కోల్పోయి ఎంత ప్రళయాన్ని తెచ్చిపెట్టావు. ఒక్కసారి ఊహించు. చిన్నమ్మ, ములుకుల్లాంటి నీ మాటలతో నా మనస్సుని ఇంకా వేధించుకో. అనుభవాల్ని కాచి వడపోసిందని నా మనక్షోభం నువ్వైనా అర్థం చేసుకో చిన్నమ్మ. నాకది తెలుసమ్మా. భగవంతుడు నుదుట వ్రాసిన కష్టాలకు ఒకరిని నిందించి ప్రయోజనం లేదమ్మా. కాదు చిన్నమ్మ, ఏ తప్పు చేయని నాకు ఎంత మనక్షోభను భగవంతుడే రాసి ఉంటే అతడు భగవంతుడే కాదు. అమ్మా, తమ్ముడికి రాడా? నేనేం చెప్పలేను బాబు, నన్ను అడగొద్దు. మీ నాన్ననేడు. లక్ష్మి, నువ్వు కూడా ఇలా నిష్ఠూరంగా మాట్లాడి నన్ను మరింత బాధ పెట్టు. బాధ అనేది తెలిసిన వారైతే మనసారా నమ్మిన ఆడదాన్ని వంచి ఆమె మనసుకంత క్షోభ కలిగించారు. లక్ష్మి, నాటి ఆడదాని ఉసురు మన బ్రతుకుల్ని ఇలా బజారు పాలు చేసింది. అయితే జరిగిన గాథంతా నీకు తెలుసన్నమాట. రాణి మాలినీదేవి సవిత అని కూడా నాకు తెలుసు. ఇంకెప్పుడు ఆ పేరు నా దగ్గర ఎత్తకు. అంతగా ప్రేమించిన ఆమె పేరు కూడా మీకు ఇప్పుడు వెగటైందా? మీరు చేసే తప్పుకు భగవంతుడు తగిన తీర్పే ఇచ్చాడు. భగవంతుని తీర్పు ఏదైనా సరే, మీరందరూ నన్ను ఇలా చిత్రవధ చేస్తే మాత్రం ఇక నేను భరించలేను. భరించలేనంత మాత్రాన పాపం పుణ్యంగా మారదు, తప్పు ఉప్పుగా మారదు. మీరు చేసింది ముమ్మాటికి తప్పే. మీ తప్పే మన కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. మీ తప్పే నా బంగారు బాబుని పొట్టలు పెట్టుకుంది. సవిత, సవిత, నేను ఇలా అసలు పేరు పెట్టి పిలుస్తున్నది ఎవరా అని చూస్తున్నావా? నేను నారాయణరావుని. నీకు అన్యాయం చేశాడనుకుంటున్నావే శ్రీనివాసరావు. వాడు మా తమ్ముడే. తెలుసు, అందువల్లే మీకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది. తెలియకపోయినా నాకు ఆ అధికారం, అనుబంధం కూడా ఉంది. అందుకనే శ్రేయోభిలాషిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారా? ఆశీర్వదించడమే కాదు, నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని అభినందిస్తున్నాను కూడా. కానీ నీ ఆవేశాన్ని మాత్రం హర్షించలేకపోతున్నాను. ఆడదాని ఆవేశాన్ని ఆడిపోసుకునేవారే కాని ఆమె గుండెల్లో మండే కార్చిచ్చుని గుర్తించేవారెవ్వరు. పొరపడుతున్నావు. ఆత్మీయతను చంపుకొని అహంభావాన్ని పెంచుకున్నావు. ఈ చుట్టూ అగాధాన్ని ఏర్పరచుకొని సానుభూతి అందించాలన్నా అందుకోలేని దూరాలకు జరిగిపోయావు. ఆడదాని అన్న మాటే మర్చిపోయావు. అంటే నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నా జీవితాన్ని కాలరాచిన మీ తమ్ముడి మీద పగ సాధించడం తప్ప? తప్పు కాదమ్మా. కానీ నీ ప్రతీకార చర్యలు వాడి వరకే పరిమితం కాలేదు. అమాయకులైన ఇల్లాలు, పిల్లలు ఆకలి మంటలకు గురయ్యారమ్మా. చివరికి అది ఆ తల్లికి కడుపు చిచ్చు కూడా తెచ్చిపెట్టింది. అది మీ గుండెల్ని కదిలించి వేసింది, మీ హృదయాన్ని గాయపరిచింది, అవునా? కానీ మీ తమ్ముడు వంచనతో నా 100 ఏళ్ల జీవితాన్ని నులివేసి కారు చీకట్లో నన్ను తోసేస్తే జాలిపడ్డవారు ఎవరైనా ఉన్నారా? ఈ సంఘం మమ్మల్ని లోకము చేసి హేయంగా చూసి చీడ పురుగుల్లా విదిలించి పారేస్తే సానుభూతితో ఎవరైనా సహాయం చేయగలిగారా? అతడు నా జీవితంలో రేపిన కల్లోలానికి, నా తండ్రి కంఠానికి ఉరిపోసుకుంటే ఒక్కరైనా వచ్చి తప్పించగలిగారా? కన్న తల్లినై కన్నీళ్లే తాగి బ్రతుకుతున్న నాకు దూరమైపోయిన నా పసిబిడ్డను ఆ దైవం కూడా దగ్గరికి చేర్చలేకపోయాడు.
అలాంటప్పుడు నేనెందుకు కనికరించాలి? ఎవరినైనా నేనెందుకు కనికరించాలి? దీనికి అంతకీ వాసు ఒక్కడే కాదమ్మా, కొంతవరకు నేను కూడా కాకుండా. మీరా? అవునమ్మా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి, అందులో నా పాలు పంచుకోక తప్పదు. మాది పండంటి కాపురం. మా కుటుంబంలో ఎవరూ నా మాట ఎదురు చెప్పరు. సావు బ్రతుకుల మీద ఉన్న నా చెల్లెల కోరిక కాదనలేక ఆమె కూతురు లక్ష్మికి వాసుకి పెళ్లి నిశ్చయం చేసి వాడిని వెంటనే రప్పించడం జరిగింది. వాడు పెళ్లికి ఏదో అడ్డు చెప్పబోయినా నా పెద్దలకు వాడి నోరు మూయించిందమ్మా. లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయించాను. కానీ నా తమ్ముడు జీవితాన్ని ముళ్లబాటులో గీడ్చిన వాడిని అయ్యాను. చెల్లెల కోరికైతే తీర్చగలిగానే కానీ తమ్ముడు ముఖం మీద చిరునవ్వు చూడలేకపోయాను. వాడు పెళ్ళైతే చేసుకున్నాడే కానీ దాంపత్య సుఖం అనుభవించలేకపోయాడు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దిగులుగా ఉండేవాడు. ఒకనాడు నీ ఫోటో చేత పుచ్చుకొని అంత తడిపెడుతూ ఉంటే చూసి నిగ్గదీసి అడిగితే జరిగిన దారుణమంతా చెప్పి వెలవెల్లాడాడు. నేను పొయ్యమారిపోయానమ్మా. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మి జీవితం కూడా నీ జీవితంలాగే కన్నీటి మడుగు చేయవద్దు నేను నచ్చ చెప్పాను. చివరికి మనసు ఉండబట్టలేక నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను తల్లి. మీరు నా కోసం వెతుక్కుంటూ వచ్చారా? అవునమ్మా, జరిగిన పొరపాటికి పశ్చాత్తాపాన్ని వెలిపుచ్చి నీకు కాస్త ఊరట కలిగించాలనే వచ్చానమ్మా. కానీ మీ ఊరు వచ్చేసరికి మీ తండ్రి గారు చనిపోయారని, నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావని విని నిరాశతో కుంగిపోయానమ్మా. తిరిగి విచారంగా వెళుతూ ఉంటే దారిలో నువ్వు స్పృహ తప్పిపోయి ఉన్న చూశాను తల్లి. ఏమ్మా, నేను ఈ ఆసుపత్రిలో చేర్పించిన ఆవిడ ఏమైందమ్మా? ఆమె ఈ పాపను కని ఏ అనాథ శరణాలయంలోనైనా అప్పగించమని ఎక్కడికో వెళ్ళిపోయింది. వద్దమ్మా, ఈ పాపను అనాథ శరణాలయంలో చేర్పించు. నాకివ్వమ్మా. నా భార్య ప్రసవించేటప్పుడు ప్రమాద స్థితి ఏర్పడి తల్లి బిడ్డ ఈ ఆసుపత్రిలోనే మరణించారమ్మా. ఈ బంగారు బొమ్మకు ఏ లోటు రాకుండా నా బిడ్డగా పెంచుకుంటాను తల్లి. ఆ విధంగానైనా నా దుఃఖాన్ని కొంతవరకు మర్చిపోగలుగుతాను. నాకివ్వమ్మా. ఈ పాప నిజంగా అదృష్టవంతురాలు. అదృష్టవంతుణ్ణి నేనమ్మా. అలా నీ బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డగా పెంచానమ్మా. ఈ సంగతి వాసుకు తెలిస్తే వాడు జరిగిందంతా తలుచుకుని ఏం బాధపడతాడోనని ఈ పాప నీ పాపే అన్న రహస్యాన్ని ఇంతవరకు దాచే ఉంటా. నా పాప నా పాప నా పాప బ్రతికి ఉందా? ఎక్కడుంది? ఏది? ఒక్కసారి నా పాపని కళ్ళారా చూడనివ్వండి. ఎక్కడ నా పాప? ఎక్కడ? అమ్మా శాంతి, శాంతి అమ్మా. ఇంతవరకు లోకమంతా నా కూతురు అనుకుంటున్న శాంతి నీ శాంతేనమ్మా. అమ్మా వెళ్ళమ్మా. శాంతి, శాంతి, నువ్వేనమ్మా నా పాపవి. నా పాప ఎంత పెద్దదైపోయింది. బంగారు తల్లి, నా పాప. శాంతి, దొరికేవా? శాంతి, ఒక్కసారి నోరారా నన్ను అమ్మా అని పిలవు. నే పిలవను. నువ్వు మా అమ్మాయి కాదు. శాంతి, అలా అనకమ్మా, అలా అనుకు. నేను నీ కన్న తల్లిని. ఒక్కసారి అమ్మా అని పిలువమ్మా. అమ్మవైతే నువ్వు ఎందుకు ఇలా చేస్తావు?
మాకు ఇన్ని కష్టాలు ఎందుకు తెచ్చిపెట్టావు? చిన్నమ్మ, నువ్వైనా చెప్పమ్మా. అమ్మ అన్న పిలుపు కోసం నేను ఎంత తప్పించిపోతున్నాను, నువ్వన్నా చెప్పు. నాన్నా! శాంతి! శాంతి! ఏమే చూస్తావు, ఎంత పని చేశారా? లక్ష్మి, నువ్వన్నది నిజం. నేను తప్పు చేశాను, కానీ అది సవరించుకునే అవకాశం నాకు దొరకలేదు. జీవితంలో నవ్వుల పాలయ్యాను. సానుభూతి చూపించేవారు ఒక్కరూ లేకపోయారు. చివరకు అర్ధాంగివైన నీ సానుభూతి కూడా నాకు కరువైంది. నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేసింది. అందుకే శాశ్వతంగా మీ అందరి నుంచి దూరం అయిపోతున్నాను. నువ్వేం కంగారు పడకు. అమ్మాయిని ఎలాగైనా సరే వెతికి తీసుకొస్తాను. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,